Hi, good morning viewers. Shaviz the Josh. What about today? Today is Wednesday. ఆ వినాయకుడిని దండం పెట్టుకొని డైలీ ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? ఓన్లీ 30 minutes అన్హ్యాపీ, రిమైనింగ్ డే విల్ బీ హ్యాపీ. అయినా కూడా వీఆర్ కన్సిడర్ ఓన్లీ 30 minutes ప్రాబ్లం గురించి ఆలోచిస్తాం. ఒక డే తీసుకున్నాం, డే అంతా ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఒక 30 minutesలో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంనే పెద్ద మేజర్ లాగా తీసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. అరే నా జీవితం ఇట్లా అయిపోయింది, నా జీవితం అట్లా అయిపోయింది, నాదంతా అని చెప్పి దాన్ని ఫోకస్ చేస్తారు. డే అంతా రిమైనింగ్ బాగుంది కదా, అది ఇంపార్టెంట్. ఓకే, ప్రతివాడు అధముడి నుంచి హయ్యెస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ప్రైమ్ మినిస్టర్ కాదు, కోటీశ్వరుడు కాదు, బిలియనర్స్ కాదు, వాట్ ఎవర్ ద పర్సన్స్ అయినా కూడా డే అంతాలో ఎప్పుడు అన్హ్యాపీ కానీ డే అంతాలో సక్సెస్ అనేది ఉండదు. ఎప్పుడు కూడా బాధలు ఉండవు, మిక్స్డ్గానే ఉంటుంది. కావాలంటే యు ఆర్ గివింగ్ టు టెస్ట్ డేలో ఎంత బాధ ఉంది, ఎంత మామూలుగా ఉండే హ్యాపీయెస్ట్ మూమెంట్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. సో దట్ మీరు ఎప్పుడు కూడా అలాంటి ప్రాబ్లం చేద్దాం. ఆ డేలో ఏదైతే వరస్ట్ కేసు ఏదైతే ఉందో దాన్ని మెమరీలో పెట్టుకుంటాడు మనిషి, అది ఉండకూడదు. సో అందువల్ల నీ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మీ బ్రెయిన్ ఎక్కువగా తొలిచివేస్తుంది. దట్ లీడ్స్ టు బి నెగిటివిటీ. మీరు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ని ఫోకస్ చేసి దాన్ని పెద్దగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా చేయటం వల్ల మీలో ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అవి తగ్గిపోతున్నాయి. వీకర్ సీ ద ఫుల్ ఈజ్ ఫుల్ ఆఫ్ వీక్, స్ట్రాంగ్ మ్యాన్ సీ ద ఫుల్ ఆఫ్ స్ట్రాంగ్. నీకు ఆ వీక్ థాట్స్తో ప్రపంచాన్ని చూస్తావు. ద వే వీఆర్ సీయింగ్ ఈజ్ డిఫరెంట్. ఆ ప్రపంచాన్ని అలా చూడటం వల్ల దాంట్లో మీకు అంతా వీక్, నీ అమ్మ లైఫ్ ఏంట్రా బాబు ఇంత దరిద్రంగా ఉంది, నీ అమ్మ పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే పెళ్లి చేసుకుంటే ఈ పిల్లలు, ఈ కష్టాలేంటి బాబు, ఈ అనారోగ్యం ఏంటి, ఈ డబ్బులేంటి, ఈ సంపాదన ఏంటి, ఈ రెగ్యులారిటీ ఏంటి, మా అయ్య సంపాదించలేదు, దీనమ్మ జీవితం అని ప్రతి ఒక్కళ్ళు బాధపడుతూ ఉంటారు. నా జీవితం ఏంటి ఇట్లా ఇదైపోయిందని చెప్పి చాలామంది డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. సో అలా మీరు కన్సిడర్ చేయొద్దు. డేలో మీరు డబ్బులు ఎంత ఖర్చు అవుతున్నాయి అనే పాయింట్ ఏదైతే కన్సిడర్ చేస్తూ ఉంటారో, అదేవిధంగా 30 minutes నువ్వు ఎంత అయితే అన్హ్యాపీగా ఉంటావో ఆ అన్హ్యాపీని పక్కకు పెట్టి హ్యాపీయెస్ట్ మూమెంట్స్ దాన్ని కౌంట్ చేయి. నువ్వు ఎంత ఏ విషయంలో హ్యాపీగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, ఎంత అద్భుతంగా నువ్వు వర్క్ చేయగలుగుతున్న స్కిల్, దీన్ని పొగుడుతూ ఉండండి. కాన్ఫిడెన్స్ లీడ్స్ టు బీ సక్సెస్. మాటలు కాదు నాన్న, ఇవన్నీ కూడా మీరు అనుకుంటారు. ఇట్స్ నాట్ టాక్స్, ఇట్స్ ఏ ప్రాక్టికల్ వర్డ్స్. డోంట్ బీ వరీ అబౌట్ దిస్. ఓకే, మీరు ముందుకి వెళ్ళాలి. మీరు సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టే. సో దట్ మీరు సక్సెస్ అవ్వాలని పరిపూర్ణంగా కోరుకుంటున్నాను. నేను చెప్పింది మీకు నచ్చలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవరీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్.